జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టరు 5 విభాగము 203 ఇందు వ్యాస భగవానుల వారు మరుత్త మహారాజు యొక్క చరిత్ర చెప్తున్నారు. ఈ చరిత్ర విను మహారాజా అని వైశంపాయనుల వారు చెప్తున్నారు జనమేజయ మహారాజుకు. ధర్మరాజా కృతయుగములో మనువుకు 4వ మనుమడు ఇక్ష్వాకు మహారాజు. అలా అతని వంశంలో కరందముడు అనేవాడు గొప్పవాడు. అతడు అతిగా దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు యావత్తు సొత్తును దానాలు చేసేసి రాజ్యాన్ని పోగొట్టుకుని అడవులకు పోయి తపస్సు చేసుకున్నాడు. అలా తపస్సులో అతడు వరాలు పొంది తన పోయిన సైన్యము, ఐశ్వర్యము, బంగారపు ఇటుకలు, ఆస్తి అంతా తిరిగి పొందాడు. ఆ సైన్యము, ఆ ఐశ్వర్యంతో అతడు మరలా వచ్చి శత్రువుల నుంచి తన సామ్రాజ్యాన్ని తను సంపాదించుకున్నాడు. మరలా అతడు యజ్ఞ యాగాదులు చేసి భూరి విరాళములు దక్షిణలు ఇచ్చి గొప్ప యజ్ఞాలు చేశాడు. ఆ కరందముడి యొక్క మనుమడే మరుత్తుడు. మరుత్తుడు చిన్నగా ఉన్నప్పుడే తన తాత ఋషీశ్వరులతోనూ గొప్ప మునీశ్వరులతోనూ అంగిరిస మునితోనూ యజ్ఞ యాగాదులు చేయడము చూసేవాడు మరుత్తుడు. తన తాత కరందముడు చేసిన యజ్ఞ యాగాదులను చూసి చాలా ఆనందించేవాడు మరుత్తుడు. మరుత్తుడు రాజైన తరువాత తన తాత వలె యజ్ఞ యాగాదులను ఉత్తమ బ్రాహ్మణులు లేదా దేవబ్రాహ్మణులతో చేయించాలని కోరికతో అంగిరసపుత్రుడైనటువంటి బృహస్పతిని తన యజ్ఞ యాగాదులకు ఉపద్రష్టగా ఉండమని కోరాడు. ఇతడు ఎక్కువగా యజ్ఞాలు చేస్తున్నాడు, నాకు హాని చేస్తాడేమోనన్న ఆలోచనతో ఇంద్రుడు బృహస్పతిని ఈ మరుత్తుని యజ్ఞములకు యాగములకు ఉపద్రష్టగా ఉండవద్దని కోరాడు. అందువల్ల బృహస్పతి ఈ మరుత్తుని యజ్ఞములకు ఉపద్రష్టగా ఉండడానికి ఇష్టపడలేదు. అందువల్ల ఈ మరుత్తుడు బాధపడుతూ దేవలోకం నుంచి వస్తూ ఉండగా అతనికి త్రోవలో దేవఋషి నారదుల వారు కనిపించి, ఎందుకు మరుత్త నిరాశతో ఉన్నావు అని అడుగగా, నేను యజ్ఞములు చేయడానికి బృహస్పతి వారిని ఉపద్రష్టగా ఉండమని కోరాను, అతడు ఉండడానికి ఇష్టపడలేదు, అందుకే నేను ఇలా యజ్ఞములు చేయాలి అని ఆలోచన చేస్తున్నాను అని చెప్పాడు మరుత్తుడు. దానికి చెప్తున్నాడు సలహా మంచిగా నారద మునీంద్రుల వారు, మహారాజా అంగిరసుని కుమారుడు ఇంకొకడు ఉన్నాడు, అతడు సంవర్తుడు. అతడు బృహస్పతి కంటే చిన్నవాడు, కానీ సర్వ సమానమైన విద్యలు తెలిసినవాడు. అతడు ప్రస్తుతము జడలు ధరించి పిచ్చివాని వలె కాశీనగరంలో తిరుగుతూ ఉంటాడు. నీవు పోయి అతడిని గుర్తించి పట్టుకొని ప్రార్థించు, అతడు తప్పక నీ యజ్ఞములకు ఉపద్రష్టగా ఉండగలడు. నీ యజ్ఞములు అద్వితీయముగా నిరాటంకముగా సాగుతాయి అని చెప్పాడు నారద మహర్షి. వెంటనే మరుత్తుడు అక్కడికి వెళ్ళాడు. కాశీనగరం మొత్తం తిరిగి మరుత్తుడు చివరికి ఆ సంవర్తుడిని పట్టుకున్నాడు. మహాత్మా దయచేసి నేను చేసే యజ్ఞములకు ఉపద్రష్టగా ఉండండి అని ప్రార్థించాడు. చివరికి ఆ సంవర్తుడు కొన్ని నిబంధనల మేరకు ఈ రాజుకు యజ్ఞం చేయడానికి ఉపద్రష్టగా ఒప్పుకున్నాడు. అప్పుడు అడుగుతున్నాడు సంవర్తుడు మరుత్తుడిని, మరుత్త నీ వద్ద ధనము పుష్కలముగా ఉన్నదా అన్నాడు. మహాత్మా, నా వద్ద ధనము పుష్కలముగా లేదు, కానీ యజ్ఞము ఘనంగా చేయాలనే సంకల్పం నాలో దృఢంగా ఉన్నది అన్నాడు.
అయినచో రమ్ము, నేను నా మహత్తుతో నిన్ను ఇంద్రసమ ఐశ్వర్యవంతుడిని చేస్తాను అని చెప్పాడు సంవర్తుడు. సంవర్తుడు చెప్తున్నాడు మరుత్తునికి, మరుత్త మహారాజా, హిమాలయములలో కైలాసగిరి పక్కన ఒక గొప్ప ముంజె పర్వతము ఉన్నది. ఆ ముంజె పర్వతములో బంగారు ఇటుకలు, ధనము, ఐశ్వర్యము బోలెడు దాగి ఉన్నది. అయితే అక్కడికి వెళ్ళాలంటే నృత్యకేలిలో ఉంటున్నటువంటి జగత్పిత జగన్మాత పార్వతీ పరమేశ్వరులు అక్కడ ప్రతి క్షణము నృత్యకేలిలో ఉంటారు. వారిని ప్రార్థించి వారి అనుగ్రహంతో మనం ముందుకు వెళ్ళాలి. అక్కడ శుభాలు కలిగించే శివుడు ప్రళయకాలంలో సర్వాన్ని హరిస్తాడు. ఆ హరుడు దేవతలలో గొప్పవాడు గనుక అతడు మహాదేవుడు. అతడిని ప్రార్థించి అతడి కృపతో మనం ఆ ధనాన్ని సంపాదించవచ్చును అని చెప్పాడు. అలాగని వెళ్ళారు. వెళ్ళి పార్వతీ పరమేశ్వరుల కృపతో వారి అనుమతితో వారు ఆ ముంజె పర్వతం దాపుల్లో ఉన్నటి బంగారు ఇటుకలు, ధనము అంతటను బండ్లతో తీసుకొని వచ్చారు యజ్ఞయాగాదుల కోసము. ఆ ధనాన్ని బండ్లతో తెచ్చి ఈ మరుత్తుడు ఆ బంగారు ఇటుకలను, మణులు, మాణిక్యాలను అన్నింటినీ బంగారు పాత్రల్లో నింపి దానం చేయడానికి యజ్ఞకుండం వద్ద సిద్ధంగా ఉంచాడు. సంవర్తుడు ఇతడు బృహస్పతికి తమ్ముడు, గొప్ప విద్యావేత్త, పేద ద్రష్ట. ఈతని ఆధ్వర్యములో అతడు ఉపద్రష్టగా ఉండి అశ్వమేధ యాగాలను చేస్తున్నాడు మహారాజు మరుత్తుడు. మరుత్తుడు యజ్ఞం చేస్తున్నాడు, ఉపద్రష్ట సంవర్తుడు. ఈ విషయం తెలుసుకున్నాడు ఇంద్రుడు. ఈ విషయం తెలుసుకున్నాడు బృహస్పతి తాను లేకుండా ఈ మరుత్తుడు యజ్ఞ యాగాదులను నా తమ్ముడితో చేయిస్తున్నాడే అని అసూయ పొందాడు. అది తెలుసుకున్న ఇంద్రుడు, గురువర్య, మీరు ఎందుకు అలా నిరాశ నిస్పృహతో కుంగిపోతున్నారు? ఇంద్రదేవ, నా శత్రువు సంవర్తుడు మరుత్తుని కొరకు యజ్ఞములు చేస్తున్నాడు. నేను ఆ యజ్ఞమునకు నిరాకరించిన పిదప ఆ రాజు సంవర్తుడిని యాజునిగా పెట్టుకొని యజ్ఞాలు చేస్తున్నాడు. అందువల్ల నాకు కలత కలిగింది. వెంటనే ఆ మాట విన్న ఇంద్రుడు అగ్నిదేవుడిని పిలిచి, అగ్నిదేవ, నీవు సత్వరం బయలుదేరి వెళ్ళి భూలోకంలో యజ్ఞము చేస్తున్న ఆ మరుత్తుని కలిసి అతని యజ్ఞానికి ఉపద్రష్టగా ఉన్నటువంటి సమర్థుడిని తొలగించి మన ఈ గురువు బృహస్పతిని ఉపద్రష్టగా చేసుకోమని చెప్పు అని చెప్పాడు. వెంటనే అగ్నిదేవుడు వెళ్ళి ఆ మరుత్తుని కలిసి, మరుత్త, నీ యజ్ఞానికి కోతగా ఉపద్రష్టగా ఉన్నటువంటి సమర్థుడిని తొలగించి నీవు బృహస్పతిని ఇప్పుడు ఉపద్రష్టగా చేసుకొని యజ్ఞము చేయి, ఇది ఇంద్రుని యొక్క కోరిక అని చెప్పాడు అగ్నిదేవుడు. అనగా చెప్తున్నాడు మరుత్తుడు, అగ్నిదేవ, నేను ముందుగా ఉపద్రష్టగా ఉండమని కోరినది మహాత్ముడైనటువంటి బృహస్పతినియే. అతడు నా మన్నిక తిరస్కరించాను. అప్పుడు నేను అతని తమ్ముడైనటువంటి సమర్థుడిని ప్రార్థించి తెచ్చి నా యజ్ఞములకు ఉపద్రష్టగా ఉంచుకొని యజ్ఞం చేస్తున్నాను. ఇందులో ఏముంది అగ్నిదేవ? ఎవరైతేనేమి ఇద్దరు కూడా మహాత్ముని బిడ్డలు, ఇద్దరు అన్నదమ్ములే కదా. ఇద్దరికి సరియైన జ్ఞానాన్ని ఇచ్చాడు అంగిరసముని కదా, ఎవరు చేస్తేనేముంది అన్నాడు ఆ రాజు. అనగా అంటున్నాడు అగ్నిదేవుడు, ఓ మరుత్త మహారాజా, నీవు గనక ఇంద్రుని కోరిక మేరకు ఈ సమర్థుడిని తొలగించి బృహస్పతిని ఉపద్రష్టగా చేసుకొని యజ్ఞం చేస్తే నీకు మరింత పుణ్యలోకాలు ప్రసాదిస్తాడు ఇంద్రుడు, ఆలోచించుకును అన్నాడు.
వెంటనే అక్కడ ఉన్నటువంటి మరుత్తుడు కోపంతో, అగ్నిదేవ, నీవు తక్షణం ఇక్కడి నుంచి బయటికి పోయేదవా, లేక నీ అగ్నితోనే నేను దహించి వేయమందువా చెప్పు అన్నాడు. మరుత్తుని సమక్షంలోనే అన్నాడు సంవర్తుడు. సంవర్తుడు ఇలా అనేసరికి అగ్నిదేవుడు సంవర్తుడి శక్తి తెలుసు గనుక అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయినాడు. ఇలా సంవర్తుడితో పరుష మాటలు తిన్నటువంటి అగ్నిదేవుడు వెనక్కి వచ్చి ఈ విషయాన్ని అంతటిని చెప్పాడు ఇంద్రదేవునికి. ఇంద్రుడు కోపించాడు. అగ్నిదేవ, నీవు ఇలాంటి బలహీనమైన మాటలు నాకు చెప్పకు, వెంటనే పోయి మరలా చెప్పు. ఆ రాజు సంవర్తుడిని ఉపదిష్ట నుంచి తొలగించి బృహస్పతిని చేసుకున్నాడు, లేకుంటే నేను నా వజ్రాయుధాన్ని ఉపయోగించి ఆ యజ్ఞమును అతడిని ఖననం చేయుదును అని చెప్పు అన్నాడు. అనగా అంటున్నాడు అగ్నిదేవుడు, ఇంద్రదేవ, నేను పోయి మరల ఆ సంవర్తుని యోగ అగ్నిలోని పడి భస్మము కాలేను, నేను వెళ్ళను. ఇంకెవరినైనా సరే మీరు ఈ పనికి ఉపయోగించండి, నేను అశక్తివంతుడును ఈ విషయంలో అనగా కోపం పడుతున్నాడు మరలా ఇంద్రుడు. ఇంద్రదేవ, నా పైన కోపింపకము. మహామునులు, ఋషీశ్వరులు, వారి యోగ దీక్ష, వారి యోగ తపస్సు శక్తి నీకు నాకు తెలుసు. మునుపు ఒకసారి ఇలాగే జరిగింది కదా, జ్ఞాపకం చేసుకునము. సయ్యాతి క్రతువులో యజ్ఞ సోమరసాన్ని దేవతలందరికీ ఇస్తూ అశ్విని దేవతలకు ఇవ్వరాదని ఆదేశాలు చేశావు. అప్పుడు ఆ అశ్విని దేవతల కోరిక మేరకు చ్యవన మహర్షి నిన్ను ముప్పు తిప్పలు పెట్టలేదా? నీ వజ్రాయుధము కూడా అతని ముందు పనిచేయకుండా తిరిగి వచ్చింది, మర్చిపోయావా? భార్గవ చ్యవన మహర్షి ఆదేశాల మేరకు నీవు ఆనాడు సయ్యాతి క్రతువు యొక్క వేద సోమరసాన్ని అశ్విని దేవతలకు పంచి ఇవ్వలేదా? మర్చిపోయావా? ఇంద్రదేవ, మహా తపోధనులు, యోగీశ్వరుల ముందు మన యొక్క ఆయుధములు పనిచేయవు అని తెలుసుకో అని అనగానే ఇంద్రుడు ఆగలేదు. సరే, నువ్వు కాకపోతే ఇంకొకరు వస్తారు, పొమ్ము అంటూ ఒక గంధర్వ నాయకుడు అయినటువంటి ధృతరాష్ట్రుడిని పిలిచాడు. ధృతరాష్ట్ర, నీవు పోయి ఆ మరుత్తునికి చెప్పు, ఆ సంవర్తుని ఆ యజ్ఞానికి ఉపదిష్టగా తొలగించి మన గురువు బృహస్పతిని ఉపదిష్టగా చేసుకోమని చెప్పు. మన గురువు బృహస్పతిని ఆ యాగానికి యజ్ఞానికి ఉపదిష్టగా చేసుకుంటే యజ్ఞం సఫలీకృతం అవుతుంది, లేకుంటే నేను నా వజ్రాయుధాన్ని ఉపయోగించి ఆ యజ్ఞాన్ని మరుత్తుడిని నాశనం చేస్తానని చెప్పు అన్నాడు. ఇంద్రుని ఉత్తర్వు తీసుకున్నటువంటి గంధర్వరాజు ధృతరాష్ట్రుడు వెంటనే భూమిపైకి వచ్చి మరుత్త మహారాజుకు ఇంద్రుని యొక్క ఉత్తర్వు చెప్పాడు. అప్పుడు చెప్తున్నాడు మరుత్త మహారాజు, ఓ గంధర్వ రాజా ధృతరాష్ట్ర, నేను నా ఈ యజ్ఞమునకు ముందుగా ఉపదిష్టగా బృహస్పతినియే ఆహ్వానించి ఉన్నాను. అతడు తిరస్కరించను. అప్పుడు అతని తమ్ముడైనటువంటి సంవర్తుని నేను ఈ యజ్ఞమునకు ఉపదిష్టగా ఎన్నుకున్నాను. యజ్ఞము సాగుతూ ఉన్నది. ఇప్పుడు నేను ఎలా సంవర్తుల వారిని ఉపదిష్టం తొలగించగలను? ఇది ధర్మమా? ఇది ఇంద్రుడికి తెలియదా? బృహస్పతికి తెలియదా? నన్ను ఇలా బలవంతము చేయుదురు అని మరుత్త మహారాజు అనగానే ఇంద్రుని యొక్క వజ్రాయుధము పెద్ద శబ్దంతో మరుత్తుని పైకి వస్తున్నది. చూశాడు ధృతరాష్ట్ర గంధర్వరాజు. మరుత్త మహారాజా, అటు చూడు, ఇంద్రుడు నీ పైకి వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. అది దివ్యమైన శబ్దంతో శక్తితో నీ పైకి వస్తున్నది. దూరం నుంచి చూశాడు వజ్రాయుధాన్ని మరుత్త మహారాజు. వెంటనే ఆ యజ్ఞమునకు ఉపదిష్టగా ఉన్న సమర్థుల వారిని ప్రార్థిస్తున్నాడు. మహాత్మా సంవర్తి మహాశయ, నీవు మహాయోగీశ్వరుడు, గొప్ప మునీశ్వరుడు. నీవు నన్ను ఆ ఇంద్ర వజ్రాయుధం నుంచి కాపాడము, రక్షించుము, నా యాగాన్ని కాపాడము, రక్షించుము అని కోరాడు, వేడుకున్నాడు. వెంటనే సంవర్త మునీశ్వరుడు చూశాడు ఇంద్రుని వజ్రాయుధాన్ని.
మరుత్త మహారాజా, యజ్ఞము కొనసాగించండి. మీరు ఇంద్రుని వజ్రాయుధానికి జడవలసిన పనియే లేదు. నేనున్నాను ఇక్కడ. చూడు, నా సంస్తంభ విద్య ముందు ఇంద్రుని యొక్క వజ్రాయుధము పని చేయదు అని ఆ వజ్రాయుధాన్ని ఆపి, మహారాజా, నీకు ఏమి వరము కావాలో కోరుకో, ఇస్తాను అని అన్నాడు సంవర్తన మహాముని. అనగా మరుత్త మహారాజు అన్నాడు, మహానుభావ మునీంద్ర, నాకు నా ఈ యజ్ఞము ఫలించి సఫలీకృతమయ్యి సర్వదేవతలు వచ్చి ఈ యజ్ఞములోని హవిష్యాన్ని, యజ్ఞ ఫలాన్ని సక్రమంగా జరగాలి. ఈ యజ్ఞ ఆవిర్భావాలను సర్వదేవతలు ఇంద్రునితో సహా వచ్చి స్వీకరించాలి. యజ్ఞ ఫలం నాకు దక్కాలి, అదే నేను కోరుకుంటున్నాను అన్నాడు. మహారాజా మరుత్త, నీ కోరిక, నీ అభీష్టము తీరుగాక అని వరమిచ్చాడు సంవర్తన మహాముని. సంవర్తుడు తన యోగశక్తి సంస్తంభన విద్యతో వజ్రాయుధాన్ని వెనుకకు తిప్పాడు. అది తిరిగి వెళ్ళిపోయింది. గంధర్వరాజు ధృతరాష్ట్రుడు కూడా తిరిగి వెళ్ళిపోయాడు. సంవర్తునుడు యజ్ఞము పూర్తయిన తర్వాత ఇంద్రుడు ఇతర దేవతలను ఆ యజ్ఞ ఆవిర్భాగాలను తీసుకోవడానికి ఆహ్వానించాడు. సంవర్తుని యజ్ఞ నిర్వహణ మంత్ర బలం వల్ల సర్వదేవతలు వచ్చి ఆ యజ్ఞ హవిస్సులను స్వీకరించారు. సోమరసాన్ని స్వీకరించి యజ్ఞఫలాన్ని రాజుకు ఇచ్చారు. తదుపరి ఆ రాజు మరుత్తుడు గొప్ప భూరి దానములు ఉత్తమ బ్రాహ్మణులకు, ఋషీశ్వరులకు అడిగిన వారందరికీ కదలకుండా ఇచ్చాడు. అతడు అడిగినదే తను అందరికీ బంగారపు బిందెలతో ధనము, బంగారము, వజ్ర వైడూర్యములు కుప్పలు కుప్పలుగా ఇచ్చారు. ముఖ్యంగా బ్రాహ్మణులందరూ కావలసిన కంటే ఎక్కువగానే తీసుకున్నారు. బండ్లపైన వాటిని తరలించుకుపోయారు. అలా లెక్కలేనంత బంగారం, మనులు, మాణిక్యాలు, వజ్ర వైడూర్యాలు ఈ బ్రాహ్మణులంతా పొంది వాటిని తీసుకుని పోయి నీ భూభాగంలో ఉన్నటువంటి ఆ కొండ పక్కన గొయ్యి తవ్వి వారికి కావలసినంత ధనాన్ని ఉంచుకొని మిగిలిది అక్కడ పాతిపెట్టి, ఇది మాకు అవసరం లేదు, దీనిని ధర్మంగా ఎవరైనా ఉపయోగించుకోవచ్చును అని చెప్పిపోయారు. చివరిగా వారు ఏకకంఠంతో భవిష్యత్తులో ఈ ధనాన్ని ఎవరు కనుగొంటారో వారిదే, వారు ఈ ధనాన్ని ధర్మకార్యాలకు ఉపయోగించుకొనవచ్చును, అభ్యంతరం లేదు అని చెప్పిపోయారు. కనుక ధర్మరాజా, నీవు ఆ ధనాన్ని కనుగొని బండ్లతో తెప్పించి అశ్వమేధ యాగాన్ని ఘనంగా చెయ్యి అని చెప్పాడు వ్యాస మునీంద్రుల వారు. జై శ్రీమన్నారాయణ.